బ్యాక్ టు న్యూస్. ఇవాళ తెలంగాణలో బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ ప్రదర్శన ఇచ్చారు. జగదీష్ ధన్కర్ ను వెక్కిరిస్తూ చేయడాన్ని రాహుల్ గాంధీ వీడియో రికార్డ్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తీరుపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇవాళ తెలంగాణలో బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ ప్రదర్శన ఇచ్చారు. జగదీష్ ధన్కర్ కు వెక్కిరిస్తూ చేయడాన్ని రాహుల్ గాంధీ వీడియో రికార్డ్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తీరుపై బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ తీరును ఆగ్రహిస్తూ ఇవాళ తెలంగాణలో బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి ఫోన్లో అందిస్తారు. రాజశేఖర్ చారి, చెప్పండి. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ తీరును ఆగ్రహిస్తూ తెలంగాణలో బీజేపీ ఇవాళ నిరసనలకు దిగుతోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రతిభ. పార్లమెంట్ జరుగుతున్నటువంటి సమావేశాల అనుగుణంగా ఉపరాష్ట్రపతిని వెక్కిరిస్తూ టీఎంసీ ఎంపీ అయినటువంటి ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ దాన్ని వీడియో ఎక్కిరిస్తుంటే దాన్ని రాహుల్ గాంధీ వీడియో తీయడం జరిగింది. ఇలా చేసి సంఘటనని, కాంగ్రెస్ వాళ్ళు చేసిన సంఘటనని బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీనికి అనుగుణంగా ఇవాళ తెలంగాణలో బీజేపీ నిరసన చెప్పడానికి పిలుపు కూడా ఇచ్చారు కిషన్ రెడ్డి గారు. కీలక నేత, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పిలుపునివ్వడం జరిగింది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో టీఎంసీ కళ్యాణ్ ఉపరాష్ట్రపతి అనుకరిస్తూ ప్రదర్శించారని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దినకర్ ను వెక్కిరిస్తూ చేయడాన్ని రాహుల్ గాంధీ వీడియో రికార్డ్ చేశారు. ఇలా రికార్డ్ చేయడానికి కూడా ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డలు చెట్లు అని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి అనుగుణంగా కూడా తెలంగాణలో ఈ రోజు నిరసన చెప్పాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా కిషన్ రెడ్డి ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీకి మరియు వాళ్ళ మిత్రపక్షాలకు కూడా ప్రజాస్వామ్యం పైన, పార్లమెంట్ లో జరిగే చర్చల పైన కూడా వాళ్ళకి విశ్వాసం లేదని చెప్పేసి, అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సంఘ విద్రోహ శక్తులు తాము వైపు పెట్టుకుని పార్లమెంట్ లో దాడి చేయించడం కానీ మొదలైన కార్యక్రమాలు అకృత్యాలు చేస్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ గెలవడం వల్ల అది కూడా వాళ్ళకు నచ్చక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి చాలా ముప్పుగా ఉంటుందని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో పరాజయం తప్పదన్న దృష్ట్యా కూడా అంటే రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోబోతుంది అని చెప్పి సర్వేలు అవి చెప్తున్న ఉద్దేశంతో కూడా వీళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలతో, కుట్రలతో రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించాలన్న దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరిస్తుందని చెప్పి కిషన్ రెడ్డి చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఈ రోజు డిసెంబర్ 21 కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా బీజేపీ నిరసన చేపట్టాలని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా ఆయా జిల్లా నేతలకు కావచ్చు, మండల స్థాయి నేతలకు కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ప్రతిభ. సో తెలంగాణలో పలు జిల్లాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. మరి హైదరాబాద్ లో ఈ నిరసన కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడి వరకు ఉంటుంది?
హైదరాబాద్ లో ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ సెషన్ జరుగుతుంది కాబట్టి గెలిచిన బీజేపీకి గెలిచినటువంటి ముఖ్య ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు అసెంబ్లీ వెళ్లాల్సి ఉంది. వాళ్ళు ముందస్తుగా బీజేపీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి ఒక ర్యాలీలాగా వెళ్దామని చెప్పేసి సమాచారం ఉంది. అది ఇంకా కన్ఫర్మ్ కూడా కాలేదు. అది కుదరని పక్షంలో అసెంబ్లీలో మేము నల్ల బ్యాడ్జీలతో మేము నిరసన చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే సంబంధించిన మహేశ్వర రెడ్డి కావచ్చు, వెంకటరామ రెడ్డి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, మార్నింగ్ చెప్పడం జరిగింది. సో వాళ్ళు పర్మిషన్ లేదా ర్యాలీ రూపంలో వస్తేనేమో అసెంబ్లీ వరకు రావచ్చు, లేదా అది ఇంకొక పర్మిషన్ లేకపోతే అసెంబ్లీలో మాత్రం తప్పనిసరి మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన చెప్పడమా, లేకపోతే కాంగ్రెస్ సంబంధించి వాళ్ళు గొడవ చేస్తూ వాళ్ళకి నిరసన చేస్తూ మేము అసెంబ్లీలో కూడా మేము ప్రస్తావిస్తామని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నట్టు సందర్భం ప్రతిభ. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ సో మచ్.